చెప్పాలా? నిన్న ఏదైతే గురుకుల పాఠశాలలోని నా పేరు చెన్నయ్య, జేబీ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న ఏదైతే గురుకుల పాఠశాలలోని ఉన్నటువంటి అగ్రకుల ఉపాధ్యాయులు అగ్రకుల భావజాలంతో కూడినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధర్నా కార్యక్రమం అయితే పెట్టుకున్నారు. ఆ ధర్నా కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నిన్న టీవీలో కానీ పేపర్లో కానీ మమ్మల్ని సస్పెండ్ చేసిండు, మాకు జీతాలు కట్ చేసిండని చెప్పడం జరిగింది. యాక్చువల్గా జీతాలు కట్ అయితే సస్పెండ్ చేస్తే, మిమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తే, మరి వీళ్ళు తీసినటువంటి కరపత్రం ఇక్కడ ఉన్నది. ఈ కరపత్రంలో వీళ్ళు చెప్పినటువంటి జీతాలకు సంబంధించింది కానీ, వీళ్ళు చెప్పినటువంటి అరేంజ్మెంట్ కానీ, వీళ్ళు చెప్పినటువంటి ఇంకొక దుర్వినియోగం కానీ అన్ని అంశాలు కూడా లాస్ట్కు రాయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నుంచి మాత్రం మొట్టమొదటగా స్టార్టింగ్ నుంచి కరపత్రంలో రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడడం జరిగింది. ఆ విషయాలు కూడా ఖచ్చితంగా అగ్రకుల భావజాలంతో ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిగా ప్రవీణ్ సార్ను తెలంగాణ ద్రోహిగా ముద్రించి మాట్లాడడం అంటే ఖచ్చితంగా అగ్రకుల కుట్రలని చెప్పి భావిస్తూ ఉన్నాం. భారతదేశంలో దళితులు ఎప్పుడు కూడా అణగారిన వర్గాల కోసం, అణగారిన సమాజం కోసం పనిచేసినటువంటి సందర్భంలో ఎమ్మటే ప్రాంతీయ తత్వంతో ద్రోహిగా ముద్రించడం, లేకపోతే దేశంతో దేశద్రోహిగా ముద్రించడం అనేది ఈ ప్రభుత్వాలకి, అగ్రకుల ప్రభుత్వాలకు ఎప్పటికీ ఉన్న అలవాటే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు అగ్రకుల అహంకారులారా, ఖబర్దార్, ఇక్కడ సమాజం మేల్కొని ఉంది. ఇక్కడ అణగారిన సమాజం మీ కుట్రలను ప్రతిఘటించడానికి సిద్ధపడతా ఉన్నది. ఖబర్దార్, మీరందరూ కూడా ఖచ్చితంగా ఈయన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రాజకీయాలు మాట్లాడడానికి, రాజకీయాలు చేయడానికి అగ్రకులాలు కుట్రలు పన్నడానికి వచ్చినటువంటి విషయం ఈ కరపత్రం ద్వారా తెలుస్తున్నది. మీరు ఇక తప్పించుకోలేరు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రవీణ్ సార్ మీద ఎటువంటి ఆరోపణ చేసినా, ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం. దీనిలో ఏమేమి డిస్కస్ చేస్తున్నారు? దీంట్లో ప్రవీణ్ కుమార్ సారు ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని చెప్తారు. ఎట్లా? అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని అసత్య ఆరోపణ మాత్రమే ఇది. ఈ కరపత్రంలో రాసిరు కానీ ఆధారాలు లేవు. నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడని చెప్తా ఉన్నారు. నిధులు దుర్వినియోగం అయితే కనుక ఎవరెస్ట్ శిఖరంలో భారతదేశ కీర్తి పతాకాన్ని అగ్రభాగాన నిలబెట్టడం ఎట్లా సాధ్యమైంది? ఎట్లా నిధులు దుర్వినియోగాన్ని భారతదేశం మొత్తం సంతోషించి ఇవాళ భారతదేశం మొత్తం ఒక పేరు ప్రఖ్యాతులు, ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించి పెడితే ఇక్కడ జీర్ణించుకోలేని అగ్రవర్ణాలు ఈ కుట్రను పన్నుతా ఉన్నాయి. మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే, మీరు మేధావులు అనిపించుకుంటే సమాజ నిర్మాణం కోసం ఖచ్చితంగా అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి కోసం పాటుపడడానికి ఇప్పటికైనా రావాలని చెప్పి, లేకపోతే తలదించుకొని మీరు ఉన్నది పిడికడి మంది, మీకు ఇక నుంచి మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా అణగారిన వర్గాల సమాజము తిరగబడుతుంది. దాంట్లో మీరు కొట్టుకోపోతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ పిడికడి మందిని ఖచ్చితంగా కాలగర్భంలో కలిపే విధంగా ఉద్యమాలు జరుగుతాయని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, జేబీ యూత్ అసోసియేషన్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.